నేను ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలు అయ్యింది. నేను ఒక కేర్ టేకర్గా, సూపర్వైజర్గా, ఇన్ఛార్జిగా డైలీ చేస్తున్నా. ఇక్కడ అంతా చూస్తూ ఉంటాను. సార్ కూడా మాకు బాగా సహకరిస్తారు. వీళ్ళందరినీ మేము ఒక తల్లిలాగా, తండ్రిలాగా చూసుకుంటున్నాం. వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా ఎమ్మటే మేము మా సార్కి ఫోన్ చేస్తాం. హాస్పిటల్కి పంపాల్సి వస్తుంది, డాక్టర్ని పిలవండి అని. డాక్టర్ గారు కూడా అందుబాటులో ఉంటారు, వచ్చి చూస్తారు. మాకు చూసి వాళ్ళకి ఏం కావాలో అవి రాసిస్తారు, లేకపోతే హాస్పిటల్ అడ్మిట్ చేస్తామండి. పక్కనే పినమనేని వెంకట హాస్పిటల్ ఉంది, దాంట్లో అడ్మిట్ చేస్తాము. వాళ్ళు వచ్చి చూసుకుంటారు. మళ్ళీ వాళ్ళన్నీ కూడా చూసి మాకు అప్పచెప్పి వెళ్తారు. మళ్ళీ ఎవరికి ఏం కాదు, బాగానే ఉంటున్నారు అందరూ కూడా. మమ్మల్ని కూడా స్టాఫ్ అందరినీ బాగానే చూస్తారు సార్. తల్లి బిడ్డలకి ఉన్న అనుబంధం ఉంటుందండి, తండ్రి బిడ్డలకు ఉన్న అనుబంధం ఉంటుంది. వాళ్ళు కూడా మమ్మల్ని ఏమనరు, మేము కూడా ఏమనం. తినకపోయినా చేయకపోయినా తినాలి, చెయ్యాలి అని చెప్తాము. ఇలా ఉండకూడదు అంటాం. ఏదైనా తెలియక వాళ్ళు ఏదైనా చేసినా ఇలా ఉండకూడదమ్మా, ఇది పద్ధతి, ఇలా ఉండాలని చెప్తామండి. చాలా జాగ్రత్తగా ఉంటామండి. ఏదైనా అశుభ్రంగా ఉన్నా మేము ఊరుకోమండి. వాళ్ళు కూడా, మా వర్కర్స్ కూడా అందరూ చాలా బాగా చేస్తారు. స్టాఫ్ అంతా చెప్పినట్టు చేస్తారండి. నీట్గానే పెడతారండి. ప్లేట్లు కానీ, గ్లాసులు కానీ అన్నీ కూడా. వంట కూడా శుభ్రంగానే చేస్తుంది. అదమ్మా అది. కరోనా సమయంలో మేము 2 సంవత్సరాలు ఎవరిని బయటికి పంపలేదండి. మేమే అన్నీ అందించారు మా సారు. ఇక్కడికి ఫుడ్ కానీ అంతా కూడా రేషన్ అంతా తెచ్చేవాళ్ళు, వెజిటేబుల్స్ తెచ్చేవాళ్ళు. ఇక్కడ మా తోటలో పండేవి అవి ఇచ్చేవాళ్ళం. అలా మేము చాలా జాగ్రత్తగా చూసాం. 3 వ్యాక్సిన్లు వేయించారు సారు. ఆయన డబ్బులతోటేను, ఆయనే ఖర్చు పెట్టారు వ్యాక్సిన్కి కూడా. మెడిసిన్ అవన్నీ కూడా తనమే చూసుకున్నారు. చాలా జాగ్రత్తగా ఉన్నామండి. చాలా బాగుంటుందండి. ఈ వాతావరణానికి షుగర్లు, బీపీలు ఎక్కువ ఉన్నా కూడా చాలా నార్మల్గా వస్తారు జనం. బాగుందనే వస్తారండి. వచ్చిన వాళ్ళు ఎల్లరాగా ఉండిపోతారు ఇక్కడే, సంవత్సరాల తరబడి ఉంటారు ఇక్కడే. ఇక వాళ్ళకైనా అత్యవసర పరిస్థితి అయితేనే వెళతారండి. మేము ఇలా బాధపడద్దమ్మా, మేము ఉన్నాంగా చూసుకోవటానికి, ఎందుకు వాళ్ళు వస్తారు, ఫోన్ చేశారు, చెందారని చెప్తామండి. అప్పుడు వాళ్ళంతా బాగానే. పండగలు వచ్చినా కూడా అవన్నీ స్పెషల్ చేసి పెడతామండి. పండగప్పుడు మనం ఇంట్లో ఎట్లా చేసుకుంటామో ఆ విధంగా చేసి పెడతామండి ఇక్కడ వీళ్ళకి. అందుకని వాళ్ళు అసలు ఇంటికాడ వాళ్ళని మర్చిపోతారు. అది.